తీయడం కాదు సార్, క్లారిటీ ఇవ్వండి సార్, క్లారిటీ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మేము కాదనట్లేదు, మేము వద్దనట్లేదు. క్లారిటీ వ్యాధాల గురించి అందలేదండి, అది చాలా తప్పండి. ఇంగ్లీష్ అనేది వాళ్ళే తెచ్చారు, ఈ సెల్ ఫోన్ అనేది వాళ్ళే తెచ్చారు. మనకి ట్రైన్ అనేది వాళ్ళు తెచ్చిందే. ఈ ట్రైన్ ఇంటికి కనిపెట్టింది వాళ్ళే, ఈ సెల్ ఫోన్ కనిపెట్టింది వాళ్ళే, కరెంట్ కనిపెట్టింది వాళ్ళే, కంప్యూటర్ కనిపెట్టింది. భారతీయ మిత్రులారా, మీకు ఇవి తెలుసా? భూమి గోళాకారంగా ఉందని మొదట చెప్పింది మనమే. ఆర్యభట్టుడు భూమి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే. భాస్కరాచార్యుడు ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్స చేసింది మనమే. సుశ్రుతుడు విద్యుత్ మొట్టమొదటి కనిపెట్టింది మనమే. అగస్త్యుడు విమాన శాస్త్రాన్ని అందించింది మనమే. భరద్వాజ మహర్షి తర్వాత భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రం రాసింది వరాహ మిహిరుడు. రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు, కాస్మాలజీ చెప్పిన కపిలుడు, అణువుల గురించి వివరించిన కణాదుడు, డిఎన్ఏ గురించి చెప్పిన బోధిధర్ముడు, మేఘశాస్త్రం చెప్పిన అత్రి మహర్షి, మొదటిసారిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రం తయారు చేసిన వృక్షమధుడు, సంగీతాన్ని అదే ఇప్పటి ప్రపంచం వింటోందే ప్రపంచానికి అందించిన స్వాతిముని. ఇలా ప్రపంచం కళ్ళు తెరవక ముందే మనుషుల ప్రపంచానికి ఎంతో విలువైన జ్ఞానాన్ని అందించారు. నా దేశం గొప్పది, నా సనాతన ధర్మం గొప్పది, నా హైందవ ధర్మం గొప్పది. భారత్ మాతాకి జై. వద్దు, అది వద్దు అంటున్నాం మేము. తిరిగేసి అక్కడ రోడ్డు మీద తిరిగేసి వెళ్ళిపోండి. అక్కడ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మీద అలా తిరిగి. ఇక్కడ ఏం వద్దమ్మా, ఇక్కడికి ఇక్కడ ఎవరు రావద్దు. అర్థమవుతుందా? ఊర్లోకి మాత్రం రావద్దు. వింటే విషయాలు ఉన్నాయి సార్, అంగీకరించడం అనేది అంగీకరించం సార్. అందుకోసమే ఇప్పుడు మొక్కలోనే ఎందుకు తుంచేస్తున్నాం? మేము మొక్కలోనే ఎందుకు తుంచేస్తున్నాం? మాకు ఇష్టం లేక వద్దంటున్నాం. ఇప్పుడు వద్దు సార్, స్టూడెంట్స్ అది వేరు, అది వేరు, ఇది వేరు, అది వేరు, ఇది వేరు. ఇది ఏంటంటే ఎవడో బ్రిటిష్ వాడు తెచ్చిన మతం, మన దేశంలో పుట్టిన మతం కాదు. కాబట్టి ఆ మతాన్ని మేము అంగీకరించాం. మేము ఈ దేశంలో పుట్టాం, ఈ దేశ మతాన్నే అవలంబిస్తాం. కాబట్టి మానవులమే కానీ బ్రిటిష్ వాడు పొల్యూట్ చేసి వెళ్ళిపోయాడండి దేశాన్ని. ఆడు తెచ్చిన మతం మాకొద్దు, ఆడు తెచ్చిన మతం మాకొద్దు. ఇప్పుడు మాకు వద్దండి. క్రిస్మస్ సందర్భంగా ఏదో ఒక మాట అంటే ఏదైనా మాకు ఏమొద్దండి, మాకు ఇక్కడ ఏమొద్దు అంటే పండగ ఏమైనా వద్దండి. అంటే మీరు పండగ సీజన్ అని మీరు అంటారండి, మేము ఏం ఇస్తాం మీరు తీసుకుంటారా? మీ అలా కదా, నా ఒక మాట మీరు ఇచ్చింది ఏదైనా మేము తింటాం, మేము స్వీకరిస్తాం. మేము ఇచ్చింది మీరు తింటారా? అదేమొద్దండి. అక్కడ ఇక్కడ ఇలా అయినప్పుడు దానికేంటి వద్దు, అసలు ఏది వద్దు, అసలు వద్దొద్దు, ఏది వద్దు, ఏం వద్దండి. అసలు విలేజ్ లో రావద్దు. మీరు మేము పెట్టింది మీరు తినండి, మీకు మేము ఆహ్వానిస్తాం. వచ్చేసే మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించి మనల్ని అందరినీ కూడా బాగుపడ్డారు. కానీ ఏం బాగుపడ్డాడు? ఎవడు బాగుపడ్డాడు? అమ్మమ్మ ఏమొద్దు, అసలు ఈ రోజు కొద్దు, ఏ రోజు కొద్దు. ఎవడు బాగుపడ్డాడు చెప్పండి. ఇంగ్లీష్ అనేది వాళ్ళే తెచ్చారు, ఈ సెల్ ఫోన్ అనేది వాళ్ళే తెచ్చారు. మనకి ట్రైన్ అనేది వాళ్ళు తెచ్చిందే. ఈ ట్రైన్ ఇంటికి కనిపెట్టింది వాళ్ళే, ఈ సెల్ ఫోన్ కనిపెట్టింది వాళ్ళే, కరెంట్ కనిపెట్టింది వాళ్ళే, కంప్యూటర్ కనిపెట్టింది. అయితే తీయించండి, అది మొత్తం తీయించండి, తీయించండి, అది మొత్తం తీయించండి. అవన్నీ మనం వాడటం ఏం వద్దండి, మీరేం మాట్లాడవద్దు, వద్దు. ఏంటి ఏదైనా వద్దండి, ఏంటి ఏమొద్దు, వద్దు, ఏమొద్దు, ఏంటి వద్దొద్దు.